Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 ఆగస్టు 5 మరియు 6 తారీఖు జరిగిన డైలీ కరెంట్ అఫైర్లో భాగంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. చూడండి, వాటితో పాటు స్టాటిక్ జీకేలు కూడా ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఈజీగా క్వశ్చన్స్ అనేది చేయగలరు. చూడండి, ఫస్ట్ ఇటీవల భారత ప్రభుత్వం గుజరాత్లోని నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధి చేయడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్, వియత్నాంతో. అయితే ఈ ఒప్పందం ఎక్కడ జరిగిందయ్యా అంటే హైదరాబాద్ హౌస్, ఢిల్లీలో జరిగింది. దీనిని ఎక్కడ నిర్మిస్తారయ్యా అంటే గుజరాత్లోని లోతాల్లో ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ను నిర్మించనున్నారు. అయితే ఈ ఒప్పందంలో ఎవరెవరు పాల్గొన్నారయ్యా అంటే భారత ప్రధాని మరియు వియత్నాం యొక్క ప్రధాని అయిన ఫర్మిన్ చిన్, వీళ్ళిద్దరూ ఇక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేవీ మ్యూజియం, లైట్ హౌస్, పర్యాటక స్థలం లాంటివి మొత్తం ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లోతాల్ వచ్చింది కదా, లోతాల్ గురించి 4-5 పాయింట్లు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుందాం ఒకసారి. చూడండి, లోతాల్ అంటే మృతుల దిబ్బ అండి. ఇది గుజరాత్ భాషలో మృతుల దిబ్బగా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా రావడం కూడా జరిగింది. అయితే లోతాల్ ఏ నది ఒడ్డున ఉందయ్యా అని చాలాసార్లు కూడా అడగడం జరిగింది. అయితే బొగవా నది ఒడ్డున ఈ లోతాల్ అనేది ఉంటుంది. హరప్ప నాగరికత కాలంలో అతిపెద్ద ఓడురు ఏటయ్యా అంటే ఈ లోతాల్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే వీధి వైపు గుమ్మాలు కలిగిన ఏకైక నగరం కూడా ఈ లోతాలే కనబడుతుంది. సో ఈ 4 పాయింట్లు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 2024 ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో ఎవరు బంగారు పథకాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్, నోవాక్ జోకోవిచ్. ఈయన సెర్బియా దేశానికి చెందినవారు. చూడండి ఫ్రెండ్స్, ప్యారిస్ ఒలింపిక్స్లో టెన్నిస్కి సంబంధించిన 2 క్వశ్చన్లు ఇంపార్టెంట్ అండి. ఒకటి సింగిల్స్ మేల్ ప్లేయర్, సెకండ్ సింగిల్స్ ఉమెన్స్ ప్లేయర్. సో వీళ్ళిద్దరూ మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. అయితే మేల్స్ ప్లేయర్ విజేత వచ్చేసి నోవాక్ జోకోవిచ్, రన్నర్అప్గా నిలిచింది కార్లోస్ అల్కరాజ్. ఈయన స్పెయిన్ దేశానికి చెందినవారు. విన్నర్కి గోల్డ్ మెడల్ వచ్చింది, రన్నర్కి సిల్వర్ మెడల్. అయితే మహిళల టెన్నిస్ సింగిల్లో చూసుకుంటే జెంగ్ కిన్వెన్ చైనాకు చెందినవారు అండి. ఈమెకు గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది. టెన్నిస్ పరంగా ఇంకో 2 క్వశ్చన్లు ముఖ్యమైన చూద్దామండి. అత్యధిక గ్రాండ్ స్లామ్ గెలిచిన వారు ఎవరయ్యా అంటే నోవాక్ జోకోవిచ్, మొత్తం 24. అయినా కూడా ఇతనిది ఒలింపిక్స్లో ఫస్ట్ మెడల్ అండి. ఫస్ట్ మెడల్ ఈయన 2024లో ఇప్పుడే గెలవడం జరిగింది. అయితే ఒలింపిక్స్లో టెన్నిస్ విభాగంలో మెడల్ గెలిచిన వారు ఎవరయ్యా అంటే మన ఇండియా నుంచి లియాండర్ పేస్ అండి. 1996 అట్లాంటా ఒలింపిక్లో ఈయన గెలవడం అనేది జరిగింది. సో ఈ 2 క్వశ్చన్లు కూడా ఇంపార్టెంటే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, WTO ట్రేడర్ స్టాటిక్స్ 2023 నివేదిక ప్రకారం వ్యవసాయ ఎగుమతుల్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్, 8వ స్థానంలో ఉందండి. అయితే టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ EU అంటే యూరోపియన్ యూనియన్, సెకండ్ అమెరికా. అయితే 2023లో ఇండియా $51 బిలియన్ వ్యవసాయ ఎగుమతులు చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 క్వశ్చన్లు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 2024లో ఉత్తమ వ్యవసాయ రాష్ట్రం ఏ రాష్ట్రానికి వచ్చింది? దాంతోపాటు 2024 ఉత్తమ ఉద్యానవన వ్యవసాయ రాష్ట్రం ఏమిటయ్యా? ఈ 2 క్వశ్చన్లు అండి. ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 2 కూడా. అయితే చూడండి, మనం WTO నివేదిక గురించి తెలుసుకుందాం కదా. సో దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దామండి. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన 1995 జనవరి 1న ఈ WTOగా ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంటుంది. WTO యొక్క ప్రజెంట్ చీఫ్ ఎవరయ్యా అంటే నాకోజీ ఒంకోజీ ఈవేలా. చూడండి, ఈ WTOకి మొదటి మహిళా చీఫ్ వచ్చేసి ఈ నాగోజీ ఒంకోజీ ఈవేలా గారండి. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. అయితే WTOలో కొత్తగా చేరిన దేశం పేరు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అండి. ఇది 164వ దేశంగా WTOలో చేరింది. ఫ్రెండ్స్, మా కంటెంట్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్రీ ఎగ్జామ్ కోసం మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఏ రాష్ట్రం ఆమోదించింది? ఆన్సర్, తెలంగాణ అండి. తెలంగాణ వారికి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అయితే ఈ యూనివర్సిటీకి ఒక పేరు చూడండి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఈ పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటయ్యా అంటే రాష్ట్రంలోని యువతకు 17 రకాల స్కిల్ డెవలప్ చేయడం కోసం. అయితే దీనిని ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ ఏర్పాటు చేశారయ్యా అంటే రంగారెడ్డి జిల్లాలోని
మీర్ ఖాన్పేట్లో దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మొత్తం 57 ఎకరాలలో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో యూనికాన్గా మారిన 4వ స్టార్టప్ పేరేమిటి? ఆన్సర్ ర్యాపిడో. చూడండి ఫ్రెండ్స్, 2024లో ఆల్రెడీ 3 యూనికాన్ కంపెనీలుగా మారాయండి. ఇది 4వ యూనికాన్ కంపెనీ. అయితే యూనికాన్ అని దేనిని అంటారయ్యా అంటే $1 బిలియన్ కంటే ఎక్కువ ఏదైతే దాని కంపెనీ వాల్యూ అవుతుందో దానిని యూనికాన్ విభాగంలో చేరుస్తారు. అయితే 2024లో యూనికాన్ విభాగంలో చేరినవి చూడండి. మొదటి కృత్రిమ్, సెకండ్ ఫార్చ్యూస్, థర్డ్ పోర్టల్, ఫోర్త్ వచ్చేసి ర్యాపిడో. అయితే గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం వచ్చేసి 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానం అమెరికా, సెకండ్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జాయింట్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ వ్యాయామంలో భారత్ ఎవరితో కలిసి దీనిని నిర్వహించింది? ఆన్సర్ రష్యాతో కలిసి. అయితే భారత్ నుండి ఎవరు పాల్గొన్నారయ్యా అంటే భారత నౌకాదళంలోని INS తబర్ దీంట్లో పాల్గొంది. అయితే ఇండియా మరియు రష్యాల మధ్య జరిగే వ్యాయామం పేరు వచ్చేసి ఇందిరా ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం బిలియనియర్ ట్యాక్స్ ప్రతిపాదనను ఆమోదించింది? ఆన్సర్ బ్రెజిల్. బిలియనియర్ ట్యాక్స్ అంటే 1 బిలియన్ కంటే ఎక్కువ ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారిపై 2% ట్యాక్స్ను విధించనున్నారు. దీంతో వచ్చే అమౌంట్ను దేశ డెవలప్మెంట్ కోసం ఉపయోగించనున్నారు. ఓకే, అయితే ఈ ట్యాక్స్ను ఎవరు ప్రతిపాదించారయ్యా అంటే గాబ్రియన్ జుక్మెన్. అయితే 2024లో G20 ఎక్కడ జరుగుతుందయ్యా అంటే బ్రెజిల్లో. ఓకే, ప్రజెంట్ G20 అంటున్నాం కదా, G20 కాదండి, ఇప్పుడు G21 అయిపోయింది. ఎందుకంటే కొత్తగా ఒక దేశం అయితే చేరింది, ఆఫ్రికన్ యూనియన్. ఇది చేరడం వల్ల ప్రజెంట్ G21 అయింది. ఫ్రెండ్స్, 2023లో ఈ G20 ఎక్కడ జరిగిందో ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల అస్సాం రైఫల్స్ నూతన డీజీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వికాస్ లఖేరా. అయితే అతి పురాతన సెంట్రల్ ఆర్మడ్ ఫోర్స్ ఏమిటయ్యా అంటే ఇదే అస్సాం రైఫల్స్ అండి. దీని యొక్క ఏర్పాటు 1835లో ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మేఘాలయ రాజధాని అయిన షిల్లాంగ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొదటి నైట్ స్ట్రీట్ రేసింగ్ ఎక్కడ జరగనుంది? ఇది ఇండియాలో ఫస్ట్ టైం అండి. ఇది నైట్ స్ట్రీట్ రేసింగ్ జరుగుతుంది. ఎక్కడయ్యా అంటే తమిళనాడులోని చెన్నైలో జరుగుతుంది. అయితే ఈ నైట్ స్ట్రీట్ రేసింగ్ యొక్క ట్రాక్ వచ్చేసి 3.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఇది అంతకు ముందు జరగాల్సింది ఎప్పుడంటే 2023లో జరగాల్సింది, కానీ మీచోంగ్ చక్రవాతం వల్ల ఇది పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇటీవల ఇండియాను తాకిన సైక్లోన్ పేరు ఏమిటయ్యా అంటే రెమల్ సైక్లోన్. ఇది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సఫల్ పరీక్ష విధానాన్ని ఎవరు ప్రారంభించారండి? వెరీ 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 ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఆన్సర్ CBSE ఈ సఫల్ పరీక్ష విధానాన్ని ప్రారంభించింది. CBSE యొక్క ఫుల్ ఫామ్ చూడండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సఫల్ యొక్క ఫుల్ ఫామ్ స్ట్రక్చర్డ్ అసెస్మెంట్ ఫర్ అనలైజింగ్ లెర్నింగ్. చూడండి ఫ్రెండ్స్, సఫల్ అంటే ఏందో ముందుగా తెలుసుకుందాం. పరీక్షల ఒత్తిడిని తగ్గించి కోర్ కాన్సెప్ట్లు, అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు మరియు ఉన్నత ఆలోచన నైపుణ్యాలను పరీక్షించడంపై ఈ సఫల్ అనేది దృష్టి పెడుతుంది. అయితే దీంట్లో మార్క్స్ కానీ, గ్రేడింగ్ కానీ, ర్యాంకింగ్స్ కానీ ఏమీ ఉండవు. ఓన్లీ నైపుణ్యాన్ని పరీక్షించడం మరియు దానిపై దృష్టి పెట్టడమే జరుగుతుంది ఈ సఫల్ విధానంలో. అయితే ఈ సఫల్ విధానం ఎవరిపై అమలు చేస్తారయ్యా అంటే 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు దీనిని అమలులోకి తేనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నాసా ఎక్సియోమ్ 4 మిషన్కి సభ్యునిగా ఎవరిని ఎంపిక చేసింది? సో ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి శుభాంశు శుక్లా మరియు ప్రశాంత్ బాలకృష్ణన్ వీరిని ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ ఎక్సియోమ్ 4 మిషన్ ఇండియా కోసం నాసా ఈ మిషన్ చేయబడుతుంది. అయితే త్వరలో మన ఇండియా అంతరిక్షంలోకి మనుషులను పంపనుంది. దానికోసం శిక్షణ మరియు అక్కడ ఉండే విధానాన్ని నేర్చుకోవడం కోసం వీళ్లను ఇండియా నుంచి ఎంపిక చేసింది. అయితే ఈ మిషన్ యొక్క హెడ్ వచ్చేసి పేగీ విట్సన్ అండి. అత్యధిక కాలం ఈమె అంతరిక్షంలో ఉన్నారు. అయితే గగన్యాన్ మిషన్ కోసం ఎంపికైన మొత్తం 4 అండి. వారు శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్, అంగద్ ప్రతాప్ మరియు అజిత్ కృష్ణన్. వీళ్ళు 4 అంతకుముందే ఈ గగన్యాన్ మిషన్ కోసం ఎంపికయ్యారు. దీని తర్వాత ఎక్సియోమ్ 4కు మిషన్కు ఎంపికైంది శుభాంశు శుక్లా మరియు ప్రశాంత్ బాలకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల USA అధ్యక్ష అభ్యర్థిగా నియమితులైన మొదటి నల్ల జాతి మరియు మొదటి దక్షిణాసియా మహిళ ఎవరు?
ఆన్సర్ కమలా హ్యారిస్ అండి. ఈమె మన ఇండియన్. అయితే ప్రస్తుతం ఈమె ఉపరాష్ట్రపతి అధికారంలో ఉన్నారు. అయితే ఈమె యొక్క పార్టీ పేరు వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ. ఎవరికి ఆపోనెంట్గా ఉంటారయ్యా అంటే డొనాల్డ్ ట్రంప్కు ఆపోనెంట్గా ఈమె పోటీ చేయనుంది. అయితే యుఎస్ యొక్క పార్లమెంట్ పేరు వచ్చేసి కాంగ్రెస్ అంటే. అయితే అమెరికా యొక్క అధ్యక్షుని పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల్లో ఒకసారి వీళ్ళకి ఎలక్షన్ అనేది జరుగుతుంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ, కరెన్సీ డాలర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 2024లో 4వ జాతీయ హిందీ సైన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? చూడండి ఫ్రెండ్స్, హిందీ కాన్ఫరెన్స్ కాదు, ఇది జాతీయ హిందీ సైన్స్ కాన్ఫరెన్స్. ఓకే, జరిగింది భోపాల్లో అండి. అయితే దీని యొక్క 2024 యొక్క థీమ్ వచ్చేసి అమృత్ కాల్లో జాతీయ శాస్త్రీయ స్పృహను మెరుగుపరచడం. దీనిని ప్రారంభించింది ఎవరయ్యా అంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ మోహన్ యాదవ్ గారు ఈ 4వ జాతీయ హిందీ సైన్స్ కాన్ఫరెన్స్ను ప్రారంభించారు. అయితే ఇండియాలో మొదటి వైదిక గడి కూడా ఈ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో దీనిని స్థాపించడం జరిగింది. జాతీయ హిందీ దినోత్సవం వచ్చేసి సెప్టెంబర్ 14, ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి 10న జరుపుకుంటారు. సో ఈ రెండు కూడా వేరు డేట్లు అండి, ఒకసారి గుర్తుంచుకోండి. జాతీయ హిందీ దినోత్సవం సెప్టెంబర్ 14, అంతర్జాతీయ హిందీ దినోత్సవం జనవరి 10. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ దేశాన్ని సందర్శించిన మొదటి భారత రాష్ట్రపతి అయ్యారు? చూడండి, మన ఇండియా రాష్ట్రపతి వచ్చేసి మొదటిసారిగా ఈ దేశాలను సందర్శించడం జరిగింది. ఆన్సర్ పీజీ దేశం మరియు తైమూర్ దేశం. ఈ 2 దేశాలను మొదటిసారిగా మన రాష్ట్రపతి సందర్శించడం జరిగింది. అయితే దీనితో పాటు న్యూజిలాండ్ కూడా ఈమె సందర్శించనున్నారు. అయితే తమిళ్ లిస్టు గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఇక్కడ. ఏసియన్ యొక్క నూతన సభ్య దేశం ఏమిటయ్యా అంటే ఈ తైమూర్ లిస్తి. దాంతోపాటు పీజీ దేశంలో 33% మన ఇండియన్సే ఉన్నారండి. సో వారి కోసం ఈ మన రాష్ట్రపతి గారు ఈ దేశాన్ని సందర్శించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో మొట్టమొదటి థోరియం కరిగిన ఉప్పు అణు రియాక్టర్ ప్రాజెక్టును ఎవరు ప్రారంభించనున్నారు? థోరియం కరిగిన ఉప్పు అణు రియాక్టర్. ఆన్సర్ చైనా. అయితే దీనిని ఎప్పుడు ప్రారంభిస్తారయ్యా అంటే 2025లో దీనిని ప్రారంభిస్తారు. ఇది 2029లో కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత 60 మెగావాట్ల విద్యుత్తును దీని ద్వారా ఉత్పత్తి చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇన్స్టాగ్రామ్ను ఏ దేశం బ్లాక్ చేసింది? ఆన్సర్ టర్కీ దేశం. ఎందుకు బ్లాక్ చేసింది అయ్యా అంటే ఇటీవల హమాస్ యొక్క నాయకుడైన ఇస్మాయిల్ హనీయను చంపేశారు కదా, ఈయనకు సంతాపం కోసం ఇన్స్టాగ్రామ్లో ఆ దేశం తరపున అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్టును ఇన్స్టాగ్రామ్ తొలగించడం వల్ల మా పోస్టును తొలగిస్తారా అని టర్కీ దేశం ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేసి పడేసింది. సో ఇన్స్టాగ్రామ్ ప్రజెంట్ ఈ టర్కీ దేశంలో బ్యాన్ అయిపోయింది. అయితే టర్కీ యొక్క రాష్ట్రపతి వచ్చేసి రెసిప్ తయ్యిప్ ఎరుదోగన్. టర్కీ రాజధాని అంకారా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మోషన్స్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అకాడమీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ యంగ్. ఈమె 3సారి దీనికైతే ఎన్నికయ్యారు. అయితే ఈ మోషన్స్ ఆర్ట్స్ అండ్ పిక్చర్ అకాడమీ అనేది ఆస్కర్ అవార్డులు ఇస్తుందండి. వెరీ ఇంపార్టెంట్. ఆస్కర్ అవార్డులు ఎవరిస్తారయ్యా అంటే మోషన్స్ ఆర్ట్స్ అండ్ పిక్చర్ సైన్సెస్ అకాడమీ. అయితే దీని యొక్క స్థాపన 1927లో జరిగింది. ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా. సో ఇవి ఫ్రెండ్స్ ఆగస్టు 5 మరియు 6 తారీఖులు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ మా కంటెంట్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఫ్రీ ఎగ్జామ్ కోసం మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంది. వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని రోజుకు 10 క్వశ్చన్స్ ఫ్రీగా ఎగ్జామ్ రాయండి. థ్యాంక్ యూ. జై హింద్.